నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. లైక్ బటన్ మాత్రం తప్పకుండా నొక్కండి. అలా నొక్కటం ద్వారా మా ఛానల్ ఇంకొంతమంది చూసే అవకాశం మాకు దక్కుతుంది. థ్యాంక్ యూ. మనం సీతామనోభిరామం అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో నెక్స్ట్ పార్ట్ అభిషేకం మొదలైంది. శరత్ రామ్ని చాలా తన్మయంగా చూస్తున్నాడు. శరత్ పక్కన ఒక వ్యక్తి వచ్చి నుంచుంది. ఆ కళ్ళు వర్షిస్తున్నాయి. ఇంత చలిలో స్వామి సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తున్న రామ్నే చూస్తున్నాయి ఆ కళ్ళు. కొంగు నిండుగా తల మీద నుంచి కప్పుకొని అభిషేకం అయ్యేంత వరకు చూసి ఆ కళ్ళు రామ్ని పరవశంగా, ఇష్టంగా, ప్రేమగా చూస్తున్నాయి. నమకం చమకం శివస్థుతితో అభిషేకం ముగిసింది. రామ్ వెనక్కి తిరిగి ఇక్కడ పక్కగా ఉన్న పార్వతీదేవి వినాయకుడికి మళ్ళీ దండం పెట్టుకొని వచ్చి గురువుగారి ముందర నిల్చున్నాడు. అప్పటికి 9 అయింది టైము. ఆయన నవ్వి, రామ్ ఎలా ఉంది నాయన అన్నారు. మనసు శరీరం ప్రశాంతంగా ఉంది స్వామి అన్నాడు రామ్. మంచిది, నీకు కేటాయించిన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో. శరత్కి కూడా వెళ్ళమని చెప్పారు గురువుగారు. ఇద్దరు ఆ గదిలోంచి బయటకు వచ్చారు. 2 చాపలు ఉన్నాయి వాళ్ళకి కేటాయించిన గదిలో. ఎటువంటి తలగడలు లేవు. తల దగ్గర పీటలు వేసి దాని మీద ఆరెంజ్ కలర్ షాల్వాలు ఉన్నాయి. రామ్ పడుకోగలవారా అన్నాడు శరత్ చూసి. రామ్ నవ్వి వెళ్ళి ఆ చాప మీద కూర్చున్నాడు. శరత్, ఒరేయ్ దిండు బదులు ఇలా పడుకుంటారేమోరా. రామ్, జీవితంలో ఇలాంటి రోజు ఒకటి నీకుందని నువ్వు అనుకున్నావా అన్నాడు నవ్వుతూ శరత్. లేదు, కానీ నీ వలన చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ శరత్, నా సీత తప్పక కనిపిస్తుందనే నమ్మకం నాకుంది. నువ్వు వెళ్ళిరారా హోటల్కి, మళ్ళీ రేపురా అన్నాడు రామ్. వద్దురా, నేను నీతోనే అన్నాడు. అది కాదురా, నువ్వెందుకు కింద అని చెప్పినా వినకుండా, రామ్ నేను సాయంత్రం వెళ్ళి బట్టలు తెచ్చుకుంటాను అని అన్నాడు శరత్. రామ్ ఇంకేం మాట్లాడలేదు. అక్కడున్న షాల్వా తీసి భుజం చుట్టూ కప్పుకున్నాడు. రామ్, నువ్వు అపర సిముడుల్లా ఉన్నావురా అన్నాడు శరత్. రాము నవ్వాడు. బాస్, టాప్లెస్ ఏ అమ్మాయి అయినా చూస్తే ఎగరేసిపోతుందేమో, నిన్ను నేను కాపాడలేకపోతున్నాను. జాగ్రత్త, ఇక్కడ సన్యాసుల్ని సంసారులుగా మార్చేస్తావేమోరా అన్నాడు శరత్ రామ్ని ఉడికిస్తూ. నోర్మైరా అన్నాడు రామ్ సిగ్గుగా. ఈ లోపల ఒక శిష్యుడు వచ్చి, గురువుగారు భిక్షకి రమ్మంటున్నారు అన్నాడు. తలూపి ఇద్దరూ లేచి వెళ్ళారు. రామ్, వీటిలో ఉప్పు కారం ఎక్కువ ఉండవు నాయనా, తినగలవా అన్నారు గురువుగారు. మీరు ప్రసాదంగా ఏది పెట్టినా అది తింటాను అన్నాడు రామ్. ఆయనకి రామ్ వినయ విధేయతలకి అపరిమితమైన ఆనందం కలగజేస్తోంది మనసు. రామ్, తిను నాయనా అన్నారు. రామ్ కళ్ళు కద్దుకొని తినడం ప్రారంభించాడు. ఉప్పు కారం తక్కువగా ఉన్నాయి, అసలు లేవనే చెప్పాలి. నవ్వుకొని తిన్నాడు రామ్. శరత్ మాత్రం తినలేక తిన్నాడు. రామ్ని ఆశ్చర్యంగా చూస్తూ ఎలా తింటున్నాడో వీడు అని అనుకున్నాడు. అంతా భోజనాలైనాక రామ్, విశ్రాంతి తీసుకొని ఆయన సాయంత్రం సరిగ్గా 6 గంటలకి మళ్ళీ తలనిండా స్నానం చేసిరా అన్నారు. అలాగే అని తలూపాడు రామ్. వాళ్ళు అటు వెళ్ళగానే గురువుగారు నవ్వుకొని లోపలికి వెళ్ళిపోయారు. కానీ అక్కడున్న 2 కళ్ళు ఆదుర్దాగా వాళ్ళని చూసినాయి. రామ్ వెళ్ళి పడుకున్నాడు. శరత్ అన్నాడు, రామ్ ఎలా తిన్నావు రాది అని అన్నాడు. శరత్, ఒక స్టేజిలో మన మనసుకి రాగద్వేషాలకి, ఇష్టాలకి, సుఖ సంతోషాలకి అతీతమైపోతుందిరా. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. శరత్ నవ్వి, అమ్మా సీతమ్మ తల్లి కరుణించు, నీ రాముణ్ణి కాపలా కాయడం కష్టంగా ఉంది తల్లి అన్నాడు పైకి చూస్తూ దండం పెట్టుకుంటూ. నవ్వి, శరత్, ఏది ఉన్నా లేకపోయినా మనం క్షేమం కోరే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం ఉంటే అదే చాలురా. నా స్నేహం నాతో ఎప్పుడూ ఉంది. ఆ విషయంలో భగవంతుడు నాకు చెప్పలేని అదృష్టాన్ని ఇచ్చాడు. ఇంకా నా ప్రేమంటావా, నన్ను వదిలి వెళ్ళిందని
నా వెళ్ళదని, నాతోనే నిరంతరం ఉంటుందని నా నమ్మకం అన్నాడు రామ్. శరత్ రామ్ని చూసి, నిజమేరా, అది తప్పకుండా నీకు నెరవేరుతుంది, దిగులు పడకు అన్నాడు శరత్. పడుకోరా, కాసేపు రెస్ట్ తీసుకో అన్నాడు రామ్ని చూస్తూ. శరత్కి మాత్రం నిద్ర పట్టలేదు. కానీ రామ్ అలసటతో నిద్రపోయాడు. ఆ గదిలోకి ప్రవేశించిన ఒక ఆడ వ్యక్తి రామ్కి ఎర్రటి దుప్పటి లాంటిది కొంచెం మందంగా ఉన్నది కప్పి 2 క్షణాలు తదేకంగా చూసి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి వెళ్ళగానే శరత్ లేచి కూర్చున్నాడు. ఏంటి స్పెషలు? ఎవరి అమ్మాయి రామ్కి అంత శ్రద్ధగా కప్పి వెళ్తోందేంటి? ఎవరా ఆడ మనిషి? రామ్ని చూసి శరత్ నవ్వుకున్నాడు. ఇందాక నేను జోక్ చేశాను. ఇప్పుడు వీడి అందానికి మగసిరికి ఆడ సన్యాసులు వెంట పడతారేమో. శివయ్య, ఏమిటి నీ లీలా అని అనుకున్నాడు శరత్. శరత్ ఒక అరగంట పడుకున్నాడు. చాలా చలిగా ఉంది, కానీ ఆ గదిలో మాత్రం కొంచెం వెచ్చగా ఉంది. రామ్ లేచాడు. అతనికి కాఫీ తాగడం అలవాటు. అది తాగకపోతే కొంచెం తలదిమ్ముగా కూడా ఉంటుంది. అయినా అక్కడ అవన్నీ ఏముండవు కాబట్టి లేచి కూర్చున్నాడు. ఈ లోపల ఒక శిష్యుడు వేడి వేడి కషాయం లాంటిది 2 కుండల్లో తీసుకొచ్చి అక్కడ పెట్టి తాగండి అని వెళ్ళిపోయాడు. ఇద్దరూ తాగారు. చాలా రుచిగా ఉంది. తులసి తీర్థంలా ఉంది. కానీ అది తులసి తీర్థం మాత్రం కాదు. ఇదేంట్రా అన్నాడు శరత్. ఇదేదో ఇక్కడ మూలికలతో తయారు చేసింది కాబోలు అన్నాడు రామ్. ఇద్దరూ తాగారు. అది తాగాక కొంచెం బాగుందనిపించింది రామ్కి. 5:30 అవ్వంగానే పొద్దున్న ఆరవేసిన బట్టలు తీసుకొని బావి దగ్గరికి వెళ్ళాడు. గంగాళంలో నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. రామ్ తలనిండా స్నానం చేశాడు. వణుకుతున్నాడు. చాలా చలిగా ఉంది. ఆరవేసిన పొడి బట్టలు వెంటనే కట్టుకొని దాని మీద టవల్ కట్టుకొని బెల్ట్ పెట్టుకున్నాడు. విభూది కుంకం పెట్టుకున్నాడు. గురువుగారు ఎదుటికి వచ్చి నిల్చున్నాడు. ఆయన శివ సహస్రనామంతో శివుడికి విభూదితో పూజ చేయించారు. ఆ తర్వాత శివ పురాణంలోని కొన్ని కథలను చెప్పారు. సాయంత్రం అవడం వలన చాలామంది వచ్చారు. వచ్చిన వారిని వీడియో తీస్తున్నాడు శరత్. శరత్కి ఒక చోట శీతల ఒక ఆడమనిషి కనిపించింది. తల పైకెత్తేసరికి మనిషి కనిపించలేదు. శరత్ వీడియో వెనక్కి తిప్పి చూశాడు. శీతలానే ఉంది. సీతేనేమో, కానీ మళ్ళీ కనిపించలేదు. రామ్కి ఈ విషయం చెప్పాలా వద్దా? నో, సీత కనిపిస్తేనే కానీ చెప్పను అని అనుకున్నాడు. శరత్, ఏంట్రా అంత ఆలోచన అన్న రామ్ పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చాడు. ఏం లేదని ఇద్దరు గదికి వెళ్ళిపోయారు. అలా 2వ రోజు కూడా జరిగిపోయింది. రామ్ షాల్ వేసుకున్న చాలా చలిగా అనిపించింది. ఆ గదిలో ఒళ్ళు కొంచెం నొప్పిగా కూడా అనిపించింది. 3వ రోజు వచ్చేసింది. ఆ రాత్రి 2 గ్లాసులతో పాలు, 2 అరటిపళ్ళు ఇచ్చారు. శరత్ హోటల్కి వెళ్ళి తన బట్టలు అవి కూడా తెచ్చుకున్నాడు. రామ్కి కూడా తీసుకొచ్చాడు. చాలా చలిగా ఉంది. శరత్, ఒరేయ్, వీళ్ళు ఎలా ఉంటారేమోరా, ఎముకలు కొరుకుతోంది చలి అన్నాడు. అవును అన్నాడు రామ్. కాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరు పడుకున్నారు. రామ్కి ఎవరు దుప్పటి కప్పి వెళ్ళారో ఇంతవరకు తెలియలేదు. శరత్ని అడిగాడు. నాకు తెలియదు నాయనా, నీ ఫ్యాన్ ఏమో చెప్పాగా. నీ పూజ కంప్లీట్ అయ్యేలోగా ఇక్కడ సన్యాసులు సంసారులు అవుతారని అని అన్నాడు శరత్. రామ్ నవ్వి తల అటు ఇటు ఊపి పడుకున్నాడు. వాళ్ళు నిద్రపోలేదు. ముసుగు వేసుకున్న ఒక స్త్రీ ఆకారం ఆ గదిలోకి ప్రవేశించింది. ఆమె చేతిలో కుంపటి ఉంది. దానిలో బొగ్గులు కడకడ మండుతున్నాయి. ఆమె కుంపటి రామ్ పడుకున్న గోడవైపు పెట్టి వెళ్ళిపోయింది. రామ్ ఆశ్చర్యపోయి లేచి కూర్చున్నాడు. రామ్ చేతులు ఆ కణికలకి చూపించి కాచుకున్నాడు. శరత్ నవ్వి, ఆ స్త్రీ ఎవరో గాని నీ సేవలో మునిగింది నాయన, చెప్పాగా అన్నాడు కన్ను కొట్టి. ఏయ్ పడుకోరా అన్నాడు రామ్ నవ్వి. ఇద్దరు పడుకున్నారు. రామ్, సీత ఎక్కడున్నావు? కనిపించు. సీత, మనమందరం బాగుండాలని ఆ శివుడికి పూజ చేసుకుంటున్నాను. పూజలో ఐక్యమైనాను. సీత, ఒళ్ళు నొప్పులుగా ఉంది. నువ్వు కనిపించాలి. ఆ శివుడు కరుణించాలి. ఈ 2 జరుగుతాయా? నా సీత ఎక్కడున్నావు? ఎక్కడున్నా నాకు మాత్రం నువ్వు క్షణం కూడా గుర్తు రాకుండా ఉండట్లేదు అని అన్నాడు. మన్నాడు
పూజ యథావిధిగా జరిగింది. కానీ మొన్నటి రాత్రికి రామ్కి జ్వరం వచ్చేసింది. శరత్ కంగారు పడ్డాడు. గురువుగారు విశ్రాంతి తీసుకోమన్నారు. అయినా రామ్ వినలేదు. రామ్ తెల్లారి స్నానం చేసి వచ్చాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కాళ్ళు చేతులు తేలిపోతున్నట్లుంది రామ్కి. శివుడి ముందర నిల్చున్నాడు. రామ్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గురువుగారు మాత్రం చాలా సంతోషించారు. శరత్ ఆదుర్దాగా గుమ్మంలోనే ఉన్నాడు. 90 కలశాలు అయినాయి. రామ్కి ఒళ్ళు తెలియటం లేదు. అందరూ రామ్నే చూస్తున్నారు. రామ్ చేతులు వణుకుతున్నాయి కూడా. 96 కలశాలు అయిపోయినాయి. రామ్ పెదవులు బిగించి పట్ట బలవంతంగా శివుని మీద నుంచి దృష్టి తిప్పకుండా పూజ చేసుకుంటున్నాడు. గురువుగారు అతని దీక్షకు చాలా సంతోషించారు. రామ్కి కలశం అందిస్తున్న శిష్యుడు గురువుగారిని చూశాడు. ఆయన రామ్నే చూస్తున్నారు. ఆయన ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. 99వ కలశం అయిపోయింది. రామ్ 100వ కలశం అందుకుంటుంటే జారబోయింది. వెంటనే లోపలికి వచ్చింది ఒక ఆకారం. రామ్ చేతిలోని కలశం జారకుండా కింద చేతులు సపోర్టుగా నిలిచాయి. రామ్ తలెత్తలేదు, తల తిప్పలేదు. కానీ అతని కళ్ళు వర్షిస్తున్నాయి. అతని కన్నీటి జలాలు ఆ శివుడి మీద పడుతున్నాయి. రామ్ 2 చేతులకి తన చేతులు సపోర్టుగా పెట్టి నిలిచాయి ఆ చేతులు. రామ్ ఆ చేతుల్ని ఒక్కసారి చూశాడు. దాని మీద రామ్ అనే పచ్చబొట్టు ఉంది. రామ్కి మనసులో ఆనందంతో, బాధతో ఇంకా ఎలాంటి భావము లేకుండా అయిపోయింది. తన చేతుల్ని పట్టుకున్న చేతులకున్న పచ్చబొట్టు కనిపించింది. సీత అని అనుకున్నాడు మనసులో. 108 కలశాలు పూర్తి చేశారు. శరత్కి కళ్ళుకు దారలైనయి. కళ్ళు తుడుచుకుంటూనే వీడియో తీశాడు. అక్కడ సీతని చూసి శరత్ స్వామికి దండం పెట్టి రామ్ని చూసి సంతోషంగా అపురూపంగా చూస్తున్నాడు వాళ్ళిద్దరినీ. గురువుగారి వైపు తిరిగి ఆయనకి నమస్కరించాడు రామ్. ఆ ఇద్దరు శివుడికి అభిషేకం పూర్తి చేశారు. గురువుగారి పెదవులు నవ్వుతూ విచ్చుకున్నాయి. రామ్, సీత బయటికి వచ్చారు. రామ్ గురువుగారి పాదాలకి నమస్కరించి ఇంకా కళ్ళు మూతలు పడిపోయాడు. ఏమండి అంది సీత పట్టుకుంటూ. ఏం పర్వాలేదమ్మా, ఇతన్ని గదిలో పడుకోబెట్టండి. అతని దీక్ష పూర్తయింది. శివుడు అతనికి అతని ఆనందాన్ని తిరిగిచ్చాడు. దీనినే శివానుగ్రహం అంటారు. శరత్, రామ్ని హోటల్కి తీసుకెళ్ళండి. రామ్ పూజ పూర్తయింది. అభిషేకం అయింది. ఇంకేం పర్వాలేదు, అతనికి కోలుకుంటాడు. రేపటికి నయమైతే తీసుకురండి. సీత గురువుగారిని చూసింది. వెళ్ళమ్మా, నీ భర్తకి ఇప్పుడు నాకన్నా శివుడి కన్నా నీ అవసరం ఎక్కువ ఉంది. వెళ్ళు, అతనితో వెళ్ళి అతన్ని చూసుకో అని అన్నారు. నయమయ్యాక ఇద్దరు రండి అన్నారు. సీత నమస్కరించింది. శరత్ సీతను చూసి, సీత ఇన్ని రోజులు అని, సరే పద హోటల్కి వెళ్దాం అన్నాడు. ఇద్దరు రామ్ని కారులో కూర్చోపెట్టి హోటల్కి తీసుకొచ్చారు. రామ్కి చాలా హై టెంపరేచర్ వచ్చేసింది. కళ్ళు అసలు తెరిపిన పడట్లేదు అతనికి. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసి ఏం పర్వాలేదు, రేపటికి తగ్గుతుందని, డోంట్ వరీ, ఈ ట్యాబ్లెట్స్ వేయండి అని ట్యాబ్లెట్స్ ఇచ్చి, ఒకవేళ అతను లేవకపోయినా కంగారు పడకండి, ఇంజెక్షన్స్ ఇచ్చాను కాబట్టి పడుకుంటాడు, ఏదన్నా తాగించండి అని వెళ్ళిపోయాడు. రామ్ నిద్రపోతున్నాడు. శరత్ కుర్చీలో కూర్చున్నాడు. సీత రామ్ తల దగ్గర కూర్చొని రామ్ తల నిమురుతోంది. సీత, ఏంటమ్మా ఇది, వాడిని వదిలి వెళ్ళిపోతావా? వాడు చాలా బాధపడ్డాడు సీత. చివరికి సన్యాసం తీసుకుంటానన్నాడు తెలుసా? నిజం, మనసు విరిగిందంటే అతకటం ఎంత కష్టమో తెలుసా సీత? నేను కనిపెట్టి వాడి మనసు ప్రశాంతతకి అక్కడికని ఇక్కడికని తీసుకొస్తున్నాను. నువ్వు ఇక్కడ ఎలా అని అన్నాడు శరత్ చూసి. సీత, అన్నయ్య ఆయన సుఖంగా ఉంటారనుకొని వచ్చేశాను. ఇందుని ఆయన్ని కలపాలని వచ్చేశాను. ఇక నా రాముడు నా వాడు కాదు అన్న సత్యాన్ని జీర్ణించుకోలేక, చావలేక, బ్రతకలేక నరకం అనుభవిస్తున్నాను. ఈ ఆశ్రమం, ఈ గురువుగారు మా నాన్నగారికి తెలుసు. ఆయన ఇక్కడికి 2-3 సార్లు వచ్చారు. ఆ పరిచయంతోనే ఆ దరిదాపులు నేనుంటే రామ్ నన్ను గుర్తిస్తారని, ఊరుకోరని, దూరంగా ఉంటే అసలు సమస్య ఉండదని ఇక్కడికి వచ్చేశాను. కానీ నా రాముడు నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వస్తారని కల్లో కూడా ఊహించలేదు. ఆయన అని ఏడుస్తూ, మీరిద్దరూ ఆశ్రమంలోకి రావడం చూసి అదిరిపడ్డాను.
నా ఆచూకీ మీకెలా తెలిసిందా అని భయపడ్డాను. కానీ మీ మాటల్లో చాటు నుండి విన్నాను. రామ్లోని విరక్తి చూసి భయపడ్డాను. కానీ అసలు ఇలాంటివి అంతగా తెలియని రామ్ ఈరోజు పూజకి ఒప్పుకోవడం అంత గడ్డగట్టే చలిలో కూడా అని ఏడ్చేసింది సీత. శరత్ వచ్చి, సీత, నీ రాముడు నీవాడే పిచ్చిదానా. నీ రాముడు అందానికి సన్యాసులు సంసారాలవుతారని ఇప్పుడే చెప్పేవాడికి అని అన్నాడు. నవ్వింది సీత సిగ్గుగా. సీత, లేమ్మా, వాణ్ణి ఇంకెప్పుడు వదలకు. రామ్, లే, షర్ట్ వేసుకో అన్నాడు రామ్ని పిలుస్తూ. అన్నాడు కానీ రామ్ లేవలేకపోయాడు. ఇద్దరు బలవంతాన లేపి రామ్కి షర్టు స్వెట్టరు వేశారు. సీతమ్మ, నీ రాముణ్ణి వదిలి నిద్రపోలేదు నేను ఇన్ని రోజులు సరిగ్గా. సీత, నేను ఇంకో రూమ్ బుక్ చేశాను. పక్క రూమ్లోనే పడుకుని ఉంటాను. ఈవినింగ్ కలుద్దాం, నిద్రపోవాలి అన్నాడు. ఓకే అన్నయ్య, జాగ్రత్త అంది. అమ్మా సీతమ్మ తల్లి, ముందర మీ శ్రీవారు జాగ్రత్త అన్నాడు శరత్. సిగ్గుపడింది. శరత్ వెళ్ళాక తలుపేసి రామ్ దగ్గరికి వచ్చింది. రామ్ పక్కనే కూర్చుంది. రామ్ని చూస్తూ ఏమండి ఏమండి అనంది. అన్నాడు కానీ కళ్ళు తెరవలేదు. బొగ్గ మీద ముద్దు పెట్టుకుని రామ్ గుండె మీద తల అంచి కళ్ళు మూసుకుంది. రామ్, సారీ, మిమ్మల్ని బాధ పెట్టానా? నా రాముణ్ణి బాధ పెట్టానా? రామ్, థ్యాంక్ యూ ఇంత దూరం వచ్చినందుకు అంది. అన్నాడు కానీ అతనికి ఏం తెలియటం లేదు. థ్యాంక్ యూ రామ్, ఈ సీత కోసం వచ్చినందుకు అంది ఏడుస్తూ. ఒంటి గంట అయింది. రామ్ ఇంకా పడుకొనే ఉన్నాడు. తను కూడా కళ్ళు మూసుకుంది. ఒక గంటన్నర తర్వాత రామ్కి మెలకు వచ్చింది. గదంతా చీకటిగా ఉంది. తన గుండె మీదేదో బరువుగా అనిపించింది. మొదట అదేంటో రామ్కి తెలియలేదు. తర్వాత అది మనిషి అని అర్థమైంది. రామ్కి అప్పుడు గుర్తు రాసాగింది. అభిషేకం తను చేస్తున్నప్పుడు తన చేతులకి సపోర్టుగా వచ్చిన చేతులు, తను కాళ్ళు చేతులు తేలిపోతుంటే ఆ మనిషి తనకి సపోర్ట్ ఇవ్వడం. రామ్కి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. మూలిగాడు. సీత అన్నట్టు. సీత ఉలిక్కిపడి లేచి లైట్ వేసింది. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు క్షణంసేపు చూసుకున్నారు. రామ్ ముఖం ఎర్రపడింది. సీత కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. రామ్ ముఖం పక్కకి తిప్పుకున్నాడు బాధగా. రామ్ కళ్ళంబట కూడా నీళ్లు కారిపోతున్నాయి. సీత గమనించింది. రామ్ అని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసింది. రామ్కి ఆనందంతో ఒళ్ళు పులకరించింది. సీతని దగ్గరికి తీసుకున్నాడు. సీత, నీ రాముణ్ణి వదిలి వెళ్ళటానికి నీకెంత ధైర్యము? అసలు నీ రాముడు నిన్ను వదిలాడనుకున్నావా? నీవు లేకుండా జీవించగలడా అన్నాడు. నన్ను క్షమించండి అంది. బుగ్గ మీద ముద్దు పెట్టి, నేను క్షమించను. నీకు చాలా శిక్షలు వేస్తాను, భరించాలి సీత అన్నాడు. సీత, అలాగే, ఏ శిక్ష అయినా వేయండి, భరిస్తాను. నన్ను వదిలే శిక్ష మాత్రం వేయకండి. చచ్చిపోతాను, ఇంకా బ్రతకలేను నేను అంది సీత. సీత అని ఇంకా దగ్గరికి తీసుకున్నాడు రామ్. సీత నుదుటి మీద ముద్దు పెట్టుకొని గుండెల్లో దాచుకున్నాడు. ఏ సీత, నీకొక్క మాట చెప్పాలని ఉంది. ముందర నా మాటకి సమాధానం చెప్పు అన్నాడు. నిన్ను బాగా తన్నాలి సీత, ఇలా రాముణ్ణి వదిలి వచ్చినందుకు. అయినా మీ నాన్న నిన్ను నాకు అప్పగిస్తే నా పర్మిషన్ లేకుండా నా భార్యని ఎక్కడికి ఎలా తీసుకెళ్తావు అన్నాడు. నవ్వింది రామ్ గుండెలో హాయిగా తల పెట్టుకొని. సీత, నేను ఎస్కేప్ అవుతున్నానా నిన్ను అన్నాడు తన కళ్ళలోకి చూస్తూ. సీతకప్పుడు సిగ్గు గుర్తొచ్చింది. గభాలన లేవబోయింది. ఆగు, నువ్వెక్కడికి ఎస్కేప్ అవుతున్నావు ఇప్పుడు అన్నాడు. అది అంది సిగ్గుతో తలంచుకొని. అది అన్నాడు. అబ్బా పోండి అంది ముఖం చేతుల్లో దాచుకొని. సీతని దగ్గరికి తీసుకున్నాడు. నవ్వింది తలంచుకొని. సీత, నీకొక విషయం చెప్పనా అన్నాడు. అంది. ఈ ప్రపంచంలో విలువైందంటూ ఏదీ లేదు నాకు. నీ నుండి పొందే ప్రేమ తప్ప. ప్రాణంతో ఉన్న ప్రతి క్షణం నిన్ను నేను మరవను. మరిచిన మరుక్షణం ప్రాణంతో ఉండను. ఇది నిజం సీత అన్నాడు. ఏమండి అని రామ్ని గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది. నో సీత, ఏడవకు. ఇప్పటికే నీ రాముడు నిన్ను చాలా ఏడిపించాడు. ఇంకొక్క కన్నీటి చుక్క కూడా నీ కంటి నుండి రాకూడదు అని అన్నాడు. సీత నవ్వి, ఎలా ఉంది ఒంట్లో అంది. తనని ఆట పట్టిస్తూ ఏదోలా ఉంది అన్నాడు.
ఏదోలా అంటే అంది. ఏమో నేను చెప్పలేను అన్నాడు. డాక్టర్ని పిలవనా అంది. డాక్టర్ వచ్చి ఏం చేస్తాడు అన్నాడు. అంటే ఏదన్నా మందు కానీ ఇంజెక్షన్ కానీ. నా మందు డాక్టర్ దగ్గర లేదు. మరి అంది. ఈ అమ్మాయి దగ్గరే ఉంది అన్నాడు. సీతకి అప్పుడు అర్థమయ్యి రామ్నే చూస్తుంటే ఏంటలా చూస్తున్నావు అన్నాడు. ఏమండి నా కోసం ఇంత దూరం వచ్చారు, థ్యాంక్స్ అంది. సీత సారీ నిన్ను బాధ పెట్టా కదా అన్నాడు. ఇందు అంది. రామ్ నవ్వి ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది సీత. నేను మిమ్మల్ని ఇద్దరిని విడతీసాను కదండి అంది బాధగా. లేదు సీత, నిజం చెప్పనా, ఆవేశంలో ఏదేదో అనుకునేవాణ్ణి. కానీ నీ ముఖం చూడగానే అలా నిన్ను వదిలి పక్కకి వెళ్ళగానే నా సీత ఏమైపోతుంది అని అనుకునేవాణ్ణి. సీత, నువ్వు నన్ను వదిలి వచ్చాక నాకు నరకం కనిపించింది. సీత, నిన్ను ఎప్పుడు ఎప్పుడు చూస్తానా అని నా మనసు ఆరాటపడింది. నన్ను ఎప్పుడు వదలకు, వదిలితే నీ రాముడు ఉండడు అన్నాడు. ఛీ అలా అనొద్దు అని అంది అతన్ని ప్రేమగా చూస్తూ. నా రాముడు గుడ్ బాయ్ అంది. ఏం కాదు, చాలా బ్యాడ్ బాయ్, నీకు తెలియదు అన్నాడు నవ్వి. అవునా, ఎంత బ్యాడ్ బాయ్ అంది. చెప్పనా అన్నాడు తన్ని దగ్గరికి లాక్కుంటూ. రామ్, ఏదన్నా తింటారా? పొద్దున్నుంచి పూజలో ఉన్నారు, తర్వాత కళ్ళు తిరిగి పడిపోయారు. ఏం తినలేదు, నా గుండె ఆగినంత పనైంది తెలుసా మీరు అలా పడిపోయేటప్పటికే అంది. వద్దు సీత అన్నాడు. రామ్, బాగా చలిగా ఉంది కదా, అంత చలిలో మీరు ఆ చన్నీటి స్నానం ఎలా చేశారు అంది. శివమహిమ సీత, అది నా మహిమ కాదు, నిజమే. జ్వరం ఎలా ఉంది ఇప్పుడు మీకు అంది. తగ్గింది అన్నాడు. రామ్ తలని దగ్గరికి తీసుకొని అతన్ని ప్రేమగా చూస్తూ కూర్చుంది సీత. సీత కళ్ళల్లో నీళ్లు ధారలైనాయి. రామ్, నేను మిమ్మల్ని బాధ పెట్టాను కదా అని అంది సీతని ప్రేమగా చూస్తూ. సీత, మనం ఎన్ని అనుకున్నా జరగాల్సిందే జరుగుతుంది. ఎవరితో ఏది ముడిపడాలో, ఎవరితో ఎప్పుడు ముడి ఏది వీడిపోవాలో ఆ భగవంతుడి నిర్ణయం. మన చేతుల్లో ఏమీ లేదు, ప్రయత్నం మాత్రమే మనది, మిగతాదంతా భగవంతుడి దయ అన్నాడు రాముడు. నా రాముడు దిష్టి తగిలేట్టు ఉన్నాడు. అందరిలో అంత అందంగా మీరు కనిపిస్తుంటే నాకు గర్వంగాను అనిపించింది. అందరూ మిమ్మల్ని చూస్తుంటే ఈర్ష్య కూడా వేసింది అంది సీత. నవ్వాడు రామ్. అవును స్వామి, సన్యాసం తీసుకుంటారా? సీతని వదిలి? ఎంత ధైర్యం అబ్బాయికి అంది. మరి నువ్వు లేకపోతే ఎవరితో సంసారం చేయను అన్నాడు. అందుకని సన్యాసం తీసుకుంటారా అంది. సీత లేని నా జీవితం శూన్యం అన్నాడు. నవ్వి ముద్దు పెట్టుకుంది. సీత, నీ మనసు అనే సింహాసనం మీద కూర్చున్నానా? ఈ సీత మనసే నాకు సింహాసనం అన్నావు కదా అన్నాడు. సీత ఆశ్చర్యంగా చూసింది. నీ డైరీ చదివాను అన్నాడు. సిగ్గుతో తలంచుకుంది. సీత, ఏదన్నా చెప్పు అన్నాడు. ఏం చెప్పను అంది. పోనీ నేను చెప్తాను, వింటావా అన్నాడు తనని దగ్గరికి తీసుకుంటూ. సీత సిగ్గుతో రామ్ ఇప్పుడు కాదు అంది. మరెప్పుడు అన్నాడు సీత ముఖం చూస్తూ. రాత్రికి అంది. అప్పటిదాకా ఆగద్దా అన్నాడు. నవ్వి సిగ్గుతో రామ్ గుండెలో తలదాచుకుంది సీత. తను నవ్వాడు. ఈ లోపల తలుపు కొట్టారెవరో. అన్నయ్య అనుకుంటా అని లేచి జుట్టు బట్టలు సరిచేసుకొని వెళ్ళి తలుపు తీసింది. శరత్ ఎదురుగా ఉన్నాడు. నిద్రపోయావా అన్నయ్య అంది. హాయిగా నిద్రపోయానమ్మా. ఏది మీ శ్రీవారితో ఎన్ని రోజులు నాకు సరిగ్గా నిద్రే లేదు, ఈ రోజు మాత్రం దిల్ ఖుష్ అన్నాడు శరత్ రామ్ దగ్గరికి వస్తూ. ఎలా ఉందిరా అన్నాడు రామ్ని చూసి. నుదుటి మీద చేయి పెట్టి. తగ్గిందిరా, పర్వాలేదు అన్నాడు రామ్. ఎందుకు బాగుండదు, నా చెల్లెలు వచ్చేసిందిగా అన్నాడు. రామ్ సీత నవ్వారు. ఇదండి ఈ భాగం. ఆ తర్వాత ఏంటి అనేది నెక్స్ట్ భాగంలో చూద్దాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.